అఫీషియలీ వెల్కమ్ టు ఐస్లాండ్. అసలు 2 నిమిషాలు కూడా బయట నిలబడలేమేమో. సో అలా మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే గ్రీన్లాండ్ కాస్త ఐస్ గాను, ఐస్లాండ్ కాస్త గ్రీన్ గాను కనిపిస్తూ ఉంటాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లో డే నెంబర్ 32 అండ్ ఈరోజు మనం ఐస్లాండ్ వెళ్ళబోతున్నాము. ఈ ట్రిప్లో నాకు బాగా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసిన ప్లేస్లో తప్పకుండా ఐస్లాండ్ ఒకటి. అండ్ నేను కొంచెం సాయంత్రానికి కొంచెం సిక్ అయిపోయాను, బట్ ట్యాబ్లెట్స్ వేసుకుని ఏదో తనలాడితే ఇప్పటికైతే కొంచెం ఫీలింగ్ బెటర్. అండ్ ఈ హాస్టల్ విషయానికి వచ్చేసరికి అస్సలు బాగాలేదు. ఈవెన్ కూర్చొని వర్క్ చేసుకోవడానికి ఒక ప్లేస్ లేదు. కిచెన్ అయితే ఇంత ఉంది, ఒకరు మాత్రం ఉంటుంది దాంట్లో. ప్లేట్లు, స్పూన్లు లేవు. ఆ పెట్టే కాస్ట్కి వీళ్ళకి స్థానికి సంబంధం లేదు. 5,000 ట్యాక్స్ అవి కలిపితే 6,000 రూపీస్, ఇంచుమించు 6,500 పెట్టుకోండి పర్ నైట్కి. ఆ బెడ్ కూడా ఎంత ఉందంటే నా పర్సనాలిటీ ఒకరింట్లో ఇట్లా పడుకోవాలతాను అంతే. అటు ఇటు మసలానికి కూడా ప్లేస్ లేదు అక్కడ. ఏంటో ఈ ఆమ్స్టర్డామ్. ఓకే, ఎనీహౌ ఇప్పుడు నాకు ఆఫ్టర్నూన్ తర్వాత ఫ్లైట్ ఉంది ఐస్లాండ్కి. ఆమ్స్టర్డామ్ నుంచి మన జర్నీ అట్లా ఐస్లాండ్ వైపు కంటిన్యూ చేద్దాం పదండి ఇంకా. అండ్ బై ద వే ఈ ఐస్లాండ్ కూడా షెంజన్ జోన్లోకి ఉంది కాబట్టి నా షెంజన్ వీసాతోని ఐస్లాండ్కి ఎంటర్ అయిపోవచ్చు. ఎట్లా బతుకుతున్నారా బాబు నెదర్లాండ్స్లో మన వాళ్ళు వచ్చి. నైట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ డోలో 650 ఉండే. సర్లేదు పని చేస్తలేదు, ఇది గొంతుకు రిలేటెడ్ కదా అని చెప్పి ఒక 2 ట్యాబ్లెట్లు తీసుకున్నా, 2 స్ట్రిప్స్ అంతే. ఒకటి గొంతుకు రిలేటెడ్, ఒకటి ఫీవర్కి రిలేటెడ్. బిల్ ఎంత తెలుసా? 1,400 రూపాయలు జస్ట్ 2 స్ట్రిప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్కి. అంటే ఒక 10 ట్యాబ్లెట్లు, ఒకటి 10 ట్యాబ్లెట్లు అనుకోండి. వీళ్ళేమో మనలా ఇండివిజువల్గా రాయి కట్ చేసి ఒక్కొక్కటి. అమ్మ ఏది ముట్టుకున్నా బగ్గం ఉంటుంది, ముఖ్యంగా సిటీలో. ఏదైనా ఫుడ్ ఇంకా నాకు కొంచెం బయటికి వెళ్ళి తినే ఓపిక లేక ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేద్దాం ఆన్లైన్ చూస్తుంటే డెలివరీ ఛార్జీలే 3 యూరోలు 4 యూరోలు. ఫుడ్ అయితే మన ఇండియన్ ఫుడ్ జస్ట్ ఇడ్లీలోని సాంబార్ ఉంటుంది కదా, సాంబార్ కూడా 4 యూరోలు, ఇంచుమించు 400 పెట్టుకోండి. జస్ట్ సాంబార్, ఇడ్లీ మర్చిపో, ఇడ్లీ కాదు. ఇంకా దారుణంగా ఉంది ఎక్స్పెన్సివ్ సిటీ. ఇక్కడి నుంచి బస్ తీసుకున్నాం 397 ఎయిర్పోర్ట్ డైరెక్ట్. చూడండి, జస్ట్ 10 కిలోమీటర్ల జర్నీకి 6.5 యూరో. నేను 24 అవర్స్ పాస్ చేసుకున్నా కదా, అయిపోయింది సాయంత్రం అది. చూడండి, ఇప్పుడు నేను వెళ్తుంది ట్రాన్సేవియా ఫ్లైట్. సెల్ఫ్ చెక్-ఇన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ప్రింట్ తీసుకున్నాను బ్యాగేజ్ది. ట్యాగ్ దీనికి వేసేసి అక్కడ బ్యాగేజ్ డ్రాప్ చేయాలి. ఇంకా చూడండి, బ్యాగ్ అక్కడ పెట్టేసి బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేసినాను. Yes, correct. Select the type of bag you are checking in. Check-in bag. Yes. Continue. Yes. క్లోజ్ అయిపోయింది చూడండి. బ్యాగ్ వెళ్ళిపోయింది. పుష్ చేసేసుకుంది లోపలికి. కన్ఫర్మ్. కథం. తలకాయ నొప్పే లేదు కదా, ఇది బాగుంది. ఇప్పుడే పైన సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని వస్తున్నా. అబ్బా అదిరిపోయింది భయ్య. ఒక ట్రావెలర్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఏడికి పోయినా నా బ్యాగ్లో నుంచి పవర్ బ్యాంకులు అన్నీ, నా బెల్ట్, నా చేతుకున్న వాచ్ అన్నీ తీపిస్తారు. ఇది ఏమీ తీపుట్టలేదు. జస్ట్ ఫోన్స్ బ్యాగ్ ట్రేలో పెట్టడం, జైలు ఉన్న ఫోన్స్ తీసి ట్రేలో పెట్టడం, కథం. ఆ వాచ్ తీయాల్సిన పని లేదు, బెల్ట్ తీయాల్సిన పని లేదు. సూపర్. అసలు నా బ్యాగ్ ఎట్లా ప్యాక్ చేసింది అట్లనే వచ్చింది బయటకి. సారి ఇట్లుంటే హ్యాపీ. అసలు ట్రావెల్ చేయడానికి ఇబ్బంది ఉండదు. ఇంకా మన ఇండియాలో అయితే దారుణం నా పరిస్థితి. అక్కడికి ఛార్జీలతో సహా చూపిస్తారు బ్యాగ్లో నుంచి బయటకి. నాది అందులో ఏముంది, ఇందులో ఏముంది. ఇంకా అట్లా బ్యాగేజ్ డ్రాప్ చేసేసి గేట్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నాది ట్రాన్సేవియా ఎయిర్లైన్ అంట. ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను. ఇది 3 అవర్స్ ఫ్లైట్ ఆమ్స్టర్డామ్ నుంచి ఐస్లాండ్లోని రెకావిక్కి. క్యాపిటల్ అది ఐస్లాండ్ది. టైం వేరియేషన్ కూడా వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్ని టైం గ్యాప్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ కొంచెం ప్రిపేర్ అవ్వాల్సిన మెంటల్గా ఏంటంటే ఇక్కడ టెంపరేచర్స్ అన్నీ కూడా 24 degrees అలా ఉన్నాయి. బై ద టైం నాకు అక్కడ రీచ్ అయ్యేసరికి టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 8 degrees 9 degrees అలా ఉంటుంది. అండ్ ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి 16,500 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ చెక్ ఇన్ బ్యాగేజ్తో కలుపుకొని. పైన ఇంకా రెకావిక్కి వెళ్దాం ఐస్లాండ్.
ఈ ట్రాన్సేవియా ఫ్లైట్లు ఏవైతున్నాయో ఇవి డచ్ ఎయిర్లైన్స్, అంటే నెదర్లాండ్స్ వాళ్ళవి. వాళ్ళవి బడ్జెట్ ఎయిర్లైన్స్ అంటే ఇవి ట్రాన్సేవియా. బోర్డింగ్ స్టార్ట్స్. ఎక్కడ ఏమీ అడగలేదు. అట్లీస్ట్ ముందు మీ వీసా ఉందని అడిగేటోళ్ళు, ఇక్కడ అది కూడా అడగలేదు. అఫీషియలీ వెల్కమ్ టు ఐస్లాండ్. మస్తు ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే, ఎందుకో తెలియదు. నా బాడీ కొంచెం వీక్గా ఉంది అయినా కూడా ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. అసలు ల్యాండ్ అవుతుంటే కూడా అసలు ఏంది వేరే ప్రపంచానికి వచ్చేస్తామా అనే ఫీలింగ్లో ఉంది. ఎందుకంటే నాకు ఐస్లాండ్ గురించి వేరే కొన్ని థాట్స్ నేను కొంచెం రూమ్కి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడతాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే కెఫ్లావిక్ ఎయిర్పోర్ట్ రెకావిక్లో ఉంది. రెకావిక్ అనేది ఐస్లాండ్ యొక్క క్యాపిటల్. ఇక్కడ మాట్లాడేది ఐస్లాండిక్. అండ్ నేను ఆమ్స్టర్డామ్లో 6:30కి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ రీచ్ అయ్యేసరికి 7:30. మరి 1 అవరే కదా, నువ్వు 3 అవర్ జర్నీ అన్నావు అంటారేమో. ఆమ్స్టర్డామ్ కంటే కూడా ఇది 2 అవర్స్ వెనకాల ఉంటుంది. మన ఇండియన్ టైం కంటే 5.5 అవర్స్ వెనకాల. కరెన్సీ కూడా ఐస్లాండిక్ క్రోనా అంటారు. మనకంటే తక్కువ. మన 1 రూపీస్ ఈక్వల్ ఇక్కడ 1.22 ఏమో క్రోనా వస్తుంది. పైన అట్లా బయటికి వెళ్ళేసి ఇంకా డీటెయిల్స్ మాట్లాడతాను 1 by 1. ఇంకా నేను హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఏంటంటే హోటల్ సిటీలోకి సెంటర్లోకి వెళ్ళాలంటే ఇంచుమించు 40 కిలోమీటర్లు. మెట్రో గిట్రో లాంటిది ఏం లేదు. అయితే బస్ లేదంటే ట్యాక్సీ. చీపెస్ట్ అంటే బస్సే. ఇంకా అది కూడా ఇంచుమించు 2200 రూపీస్ అలా పడుతుంది నాకు తెలుసు. బట్ నేను అక్కడికి వెళ్ళి బస్ టికెట్ తీసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. రెడీగా ఉండండి. ఐస్లాండ్ అసలు బయట ఎంటర్ ఎంతతో చలి ఎట్లుందో ఒకసారి చూడాలనుకుంటున్నాను. ల్యాండ్ టైం చూస్తుంటే అలాంటి కొంచెం వర్షం పడినట్టుంది బయట అయితే. 3899 క్రోనా పేమెంట్ డన్. నా టికెట్ వచ్చేసింది. ఇదిగోండి, చూడండి ఇక్కడ 2 ఉంటాయి టికెట్ బస్వి. ఒకటి వచ్చేసి గ్రే లైన్, ఇంకోటి ఫ్లై బస్. ఇప్పుడు నెక్స్ట్ బస్ ఫ్లై బస్ ఉంది కాబట్టి నేను తీసేసుకున్నాను. మీరు వచ్చేసి కావాలంటే కార్ రెంట్లు కూడా తీసుకోవచ్చు. ఒక 4 వచ్చి కార్ రెంట్లు తీసుకుంటే దుమ్ము లేపచ్చు. నాకు బస్సు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను కార్ రెంటల్ గురించి ఇప్పుడు ఏం చెప్పను. కానీ నేను లాస్ట్ రోజు వచ్చేసి పొద్దున్నే వస్తాను కాబట్టి ఒకసారి ప్రైస్ ఎట్లున్నాయి ఏంటి సంగతిలో నేను బయటకు వెళ్ళి చెప్తాను. చూద్దాం ఒకసారి బయట ఎట్లుంది ఎన్వైర్మెంట్. కమాన్ మ్యాన్, వెల్కమ్ టు ఐస్లాండ్. అబ్బా చల్లగా వస్తుంది గాలి. అమ్మా మామూలుగా వస్తుందే గాలి తెలుసా. మస్తు చల్లగా వస్తుంది ఎదరగాలి. జబ్బకి జాకెట్ తీసుకున్నాను బ్యాగ్లో నుంచి. ఆ బ్యాగ్ లోపల కింద ఉన్న జాకెట్ కూడా చల్లగా అయిపోయింది. ఎందుకంటే ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా విండో చూడండి మీరు, మొత్తం ఏదో ఐస్ ముక్కలు వచ్చినట్టే వచ్చినాయి. మొత్తం ఏదో ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నట్టు విండో మీద అంతా. వావ్, ఓహో ఇప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. లైక్ May 3rd వీక్ ఇది. వింటర్లో పరిస్థితి ఏంటో లైక్ డిసెంబర్, జనవరి. వామ్మో అసలు 2 నిమిషాలు కూడా బయట నిలబడలేమేమో. అమ్మా మీకు ఆల్రెడీ మైక్లో తెలుస్తుంటుంది చూడండి సౌండ్ విండుది. ఆహా చల్ల సర్దైంది అయినా కూడా నేను వేసుకొని తిరుగుతున్నా. చలో ఇంకా ఇదే బస్ మనం వెళ్ళాల్సింది. దీంట్లో బ్యాగ్ పడేసి వెళ్ళిపోదాం.
Are you excited? Hello. This is. Your ticket? I just need to see the ticket. Yeah, there's a bus. This is not so big. You can take it inside. Thank you. బయట ఇంకోసేపు ఉంటే జ్వరం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? రాత్రి 8. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 11 అయినా కూడా వెళ్తే ఎట్లా ఉంటుంది. గట్టిగా మాట్లాడుతుంది. జూలై ఆగస్టులో అయితే నైట్ 12, 1. పొద్దున 4కి సన్ రైజ్ అయితే ఆల్మోస్ట్ 11కి నైట్ 11కి సన్సెట్ అవుతుంది. మీరు చూసుకోండి ఎన్ని గంటల్లో వెళ్తుంటుందో మీరు ఆలోచించుకోండి. ఇంకా సన్సెట్ 11కి అయితే ఇంకా మొత్తం సికెట్ కానీ 12, 1 అవుతుంది. ఇది చూడండి, ఇదే ఎయిర్పోర్ట్ ఎంత చిన్నగా ఉందో. చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది, మీకు కనబడదు కానీ అసలు చాలా అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్. దాంట్లోనే కొన్ని కరెన్సీ ఎక్స్చేంజ్, ట్యాక్సీ. వచ్చేసాం. కరెక్ట్ గంట సేపటికి. ఇది బిఎస్ఐ సెంట్రల్ సిటీ సెంటర్ బస్ టర్మినల్ అనుకోవచ్చు. మనకు కావాలంటే హోటల్ కూడా కనెక్టివిటీ బస్ బుక్ చేసుకోవచ్చు ఎయిర్పోర్ట్లోనే, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడవచ్చు. ఇక్కడ నుంచి నా హాస్టల్ జస్ట్ 1.5 కిలోమీటరే, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వెనక అనిపిస్తుంది అదే బస్ టర్మినల్. ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఐస్లాండ్? ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్లు అన్నాను కదా. స్టార్ట్ అయినాక చాలాసేపటి వరకు రాళ్ళు రప్పల్లో ఏం కనిపించవు. కొద్దిగా ముందుకు వస్తుంటే మనకు ఆ సిటీ యొక్క లుక్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ భలే ఉంది. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 9:10. అసలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? 5 అవుతున్నట్టు అనిపించట్లే. ఇంకా రోజు వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది. లేకపోయింటే ఈజీగా 11 ఆ టైం వరకు ఇచ్చి పడేస్తుండే. కొంచెం సన్నీగా ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాడు నేను. ఒకవేళ మీరు మీ హోటల్ బుక్ చేసుకున్నా, హాస్టల్ బుక్ చేసుకున్నా, వాళ్ళకి ప్లేస్ చెప్తే దాన్ని బట్టి దాని దగ్గరలో బస్ స్టాప్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ ఐస్లాండ్లో. ఆ బస్ స్టాప్ నెంబర్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ బస్ టికెట్ వాళ్ళే ఇచ్చేస్తారు. రెండింటి కలిపి ప్రైస్ ఫిక్స్ చేసి అక్కడ నుంచి మీ హోటల్కి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రూట్లో ఐస్లాండ్లో బస్సులు లేదంట. అయితే ట్యాక్సీ తీసుకోవాలి, లేదంటే బస్. ఆ దగ్గరలోని స్టాప్లో వాళ్ళు దింపేస్తారు. అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా చల్లగా మాత్రం గట్టిగా ఉంది భయ్. ఇది వేసేసుకుంటాను. వచ్చి అమ్మా అసలు అక్కడొకటి నీట్గా ఉన్నాయి. ఏ లొల్లి లేదు, సైలెన్స్గా ఉంది ఎన్వైరన్మెంట్ అంతా కూడా. చల్లగా వస్తుంది గాలి. మా ఫోన్ పట్టుకున్నప్పటికీ బయట హ్యాండ్ ఉంటుంది కదా, గడ్డలా ఉంది. అది 2 చేతుల్లో 2 జీరో పెట్టుకుంటే పని అయ్యట్లేదు. 7 degrees ఉంది ఇప్పుడు ఇక్కడ. మోస్ట్లీ 9 degrees ఈ వీక్ అంతా. నేనేమో హైగా 24 degrees 25 degrees రా ఎంజాయ్ చేసినాం జలకాల ఆటలలో అనుకుంటా. ఇదే టైంకి ఇండియాలో 40+, 41, 42 degrees. వామ్మో చల్ల గాలి. అండ్ అక్కడ రోడ్ ఏం కనిపిస్తున్నాయో, స్నో క్యాప్డ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అలా క్లియర్గా. మామూలుగా వెళ్తే గాలి చల్లగా వస్తుంది విపరీతంగా. అబ్బా ఇక్కడ నుంచి చూస్తే ఓషన్ వ్యూ కిందికి మళ్ళీ. అద్రిపోల వ్యూ మస్తు ఉంది కదా. ఈ స్ట్రీట్ చూడండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ ముందుకెళ్తే లెఫ్ట్లోనే హాస్టల్. అండ్ ఈ వ్యూ చూడండి, ఒకవైపు మౌంటైన్, స్నో, కింద సముద్రం. మస్తుంది కదా ఊహించుకుంటుంటేనే.
ఒక్కసారి ఆ వాటర్లో చేయి పెడితే అమ్మా అవుచ్. ఈ వ్యూ నేను ఎంత చూసినా కూడా తన మీద తిరగలేదు. మీకు కూడా చూపిద్దామని కెమెరా రేపు తిప్పి నడుచుకుంటూ పోతున్నాయి మెల్లిగా. స్టన్నింగ్ మ్యాన్, స్టన్నింగ్. ఆ కొండలు, ఆ మంచు మేఘాల ఆ కొండలు చీల్చుకుంటూ ముందుకు పోతుంటే ఆ కిందనేమో కొంచెం స్కై బ్లూ కలర్లో వాటర్ అలలు కనిపిస్తున్నాయి, వైట్ వైట్గా స్పార్క్స్ లాగా. లుక్ ఎట్ ఇట్, లుక్ ఎట్ ఇట్. వావ్. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క అద్భుతంలాగా కనిపిస్తుంది నాకు. ఎంత చల్ల కూడా లోపడుకోవాలనిపిస్తలేదు నేను. ఈయనే కెమెరా పట్టుకొని తిరుగుతున్నావయ్యా పిచ్చోన్లాగా. అసలు ఆ వ్యూ చూడండి. ఆ బ్యాగ్ రూమ్లో పడేసి మళ్ళీ బయటకు వచ్చిన నేను, హాస్టల్లో పడేసి. నేను చెప్తా డీటెయిల్స్ అన్నీ. ఫస్ట్ ఇప్పుడు టైం చూడండి, 9:44 నైట్. ఒకసారి వెళ్తే చూడండి. వావ్, అది మాత్రం పెడతారు. రేపు పొద్దున్న తిన్న కూర్చుంటారు. రేపు నెక్స్ట్ 5 days ఇక్కడే. అండ్ ఇదే హాస్టల్ బిల్డింగ్, చాలా పెద్దది. నాకు చాలా ఎకనామికల్ దొరికింది. ఇక్కడ పక్కనే డామినోస్ ఉంది, అది క్లోజ్ చేస్తాడేమో. ఫస్ట్ తినేసి వెళ్ళిపోయేసి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన బయటకి అర్జెంటుగా. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నా కూడా తెలియదు. అర్జెంటుగా లంచ్ కంప్లీట్ చేసుకుంటే అదే డిన్నర్ వెళ్తారు చూసి ఏది లంచో ఏది డిన్నరో అర్థం కావట్లేదు. డిన్నర్ చేసేసి కొంచెం అట్లా నేను మళ్ళీ వెళ్ళేసి ఇంకా మాట్లాడతాను. నాకు తెలిసి ఇక్కడ కూడా రేట్లు గట్టిగానే ఉంటాయి. అండ్ బై ద వే నేను ఎలాంటి కరెన్సీ ఎక్స్చేంజ్ చేయట్లేదు, కార్డ్స్తోనే పేమెంట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ కలెక్షన్ కోసం అవసరం అనుకుంటే నేను చిన్నది మార్చుకోవడానికి ట్రై చేస్తాను, చిన్న అమౌంట్ అది కూడా. ఓకే, ఇంకా తినేసి మళ్ళీ కలుస్తాను. ఈ పిజ్జా కాస్ట్ ఎంతో చెప్పుకోండి. ఇప్పుడు చిన్న పజిల్ అనమాట. ఈ వ్యూ ఈ దేశంలో మరి ఈ మాత్రం పిజ్జా తింటే ఎంత ఉండొచ్చు అంటారు, ఎంత పెట్టొచ్చు అంటారు? ఇది స్మాల్ సైజ్ పిజ్జా. సర్లే, నేను ఎక్కువ వెయిట్ చేయండి. కానీ అక్షరాల మన దాంట్లో 1350 రూపాయలు. ఏమిరా బాలరాజు, ఇది లాభం లేదు. రేపటి నుంచి అయినా సెట్ చేయాల్సిందే నేను. అదే అన్నమాట ఐస్లాండ్ లెక్క. అంత చిన్న పిజ్జాకి అంత పెట్టాలి, తప్పదు. నేను ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను, అంతే ఉంది అంచుమించు రేటు. అండ్ ఈ ఐలాండ్ గురించి మాట్లాడాలంటే రెకావిక్ ఉంది కదా, ఈ క్యాపిటల్. దీంట్లో యాక్చువల్గా ఐస్లాండ్ జనాభా వచ్చేసి 3 లక్షల మంది. దాంట్లోనే 60% ఆఫ్ ది పాపులేషన్ ఈ రెకావిక్లోనే ఉంటారు. ఈ రెకావిక్ అనేది అయితే క్యాపిటల్ ఉందో అక్కడే. మిగతాదంతా కూడా చిన్న చిన్నగా ఈ ఐలాండ్ అంతా కూడా మీకు రేపు మ్యాప్లో చూపిస్తాను. ఇది చూడండి, ఇది వచ్చేసి ఐస్లాండ్ యొక్క మ్యాప్. ఇది రెకావిక్. ఈ కోస్టల్ ఏరియా ఎక్కడికి వెళ్ళినా కూడా అట్లీస్ట్ చిన్న చితక హౌజులు, ఇల్లు ఉండడమో లేకపోతే జనాలు నివసించడమో ఉంటుంది. బట్ ఈ సెంట్రల్ పార్ట్ అంతా ఖాళీ, ఏముండదు చూడండి. సో అందుకోసమే పాపులేషన్ కూడా చాలా తక్కువ. ఈ ఐస్లాండ్ ఏదైతే ఉందో పబ్లిక్ వచ్చేసి నివసించడానికి ఎంచుకున్న లాస్ట్ స్థలంగా అంటారు ఇది. మీరు గుర్తుందో లేదో, రాగ్నార్ అని చెప్పి ఒకటి వెబ్ సిరీస్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో. అది చూసినప్పుడు ఒక పర్సన్ ఉంటాడు, బోటు తయారు చేస్తూ ఉంటాడు. ఆయన వచ్చేసి సెటిల్ అవుతాడు. నాకు తెలిసి అది దానికి దీనికి సింక్ అవుతున్నట్టు అనిపించింది నాకు, బాగా కనెక్టివిటీ. అది చూసినప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ ఐస్లాండ్ పైన. అండ్ మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పిన, మ్యాప్ ఓపెన్ చేసి చూడండి ఐస్లాండ్ది ఎట్లుంటుంది. మనకు ఇమాజినేషన్ ఏముంటుందంటే మొత్తం ఐస్ కలర్లో ఉంటుంది. బట్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రీన్లాండ్ మ్యాప్ ఓపెన్ చేసి చూడండి. గ్రీన్లాండ్ అనే పేరు మనకి ఏంటంటే మొత్తం గ్రీన్ ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ ఆ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఐస్ ఉండలే, టోటల్ ఆపోజిట్. దీని వెనకాల ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే వైకింగ్స్ సెటిల్మెంట్ కోసం వచ్చారో ఫస్ట్ ఫ్లోకి అనే పర్సన్ వచ్చాడు కదా ఇక్కడికి ఐస్లాండ్కి. తను వచ్చినప్పుడు కొన్ని వ్యూలు చూసినప్పుడు, కొన్ని ప్రదేశాలను చూసినప్పుడు ఆయనకి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా మంచు ఐస్ కనబడడం స్టార్ట్ అయింది. సో తను ఈ ఐస్లాండ్కి ఇచ్చిన పేరు వచ్చేసి ఐస్లాండ్ అని చేశాడు. అండ్ నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఉంటుంది ఎరిక్సన్ అని చెప్పి. తాను ఏంటంటే కైండ్ ఆఫ్ సైకో పర్సన్ లాగా మనోడు. ఆ వైకింగ్స్ గ్యాంగ్లో మనుషులను చంపడం అలవాటు. సరే, అందరూ ఈ ఫ్లోకి వెనకాల వెళ్ళిపోతున్నారు సెటిల్మెంట్కి అక్కడికి. ఇప్పుడు నాకు ఎవరు మనుషులు దొరకట్లేదు చంపడానికి అని చెప్పేసి ఇంకొక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పేరు గ్రీన్లాండ్. నాతో పాటు అందరూ రండి సెటిల్ చేయమంటే అయిపోవచ్చు అని చెప్పి ఆ ల్యాండ్ని తీసుకెళ్ళి చంపడం స్టార్ట్ చేస్తారు కొంతమందిని. సో అట్లా దానికి గ్రీన్లాండ్ అని, దీనికి ఐస్లాండ్ అని పేర్లు వచ్చాయి. అండ్ గ్రీన్లాండ్ ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెన్మార్క్ ఉందనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. సో అలా మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే గ్రీన్లాండ్ కాస్త ఐస్గాను, ఐస్లాండ్ కాస్త గ్రీన్గాను కనిపిస్తూ ఉంటాయి. అండ్ ముందు కూడా మనకు ఒక మ్యాప్లో చూస్తారు ఎప్పుడు చీకటి అయ్యేదే కాదని. ఇప్పుడు చూస్తారు అసలు ఎప్పుడు చీకటి అవ్వదా ఇక్కడ అన్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు చూడండి 10:30, అది కూడా క్లౌడీగా ఉంటే. లేకపోతే రేపు చూపిస్తాను మీకు నేను 11 గంటలకు ఎట్లుంటుంది ఎన్వైర్న్మెంట్, 12 గంటలకు ఎట్లుంటుంది ఎన్వైర్న్మెంట్ అని చెప్పి.
అండ్ మస్తు అనిపిస్తుంది ప్లేస్ అయితే చూడడానికి. ఓన్లీ థింగ్ ఈస్ ఈ కోల్డ్కి నా గొంతు ఇంకా ఏమైనా ఇప్పటిదాకా వాక్కుంటూ వచ్చారు కదా, అదేమైనా డిస్టర్బ్ అవుద్దా అని చూస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏం డిస్టర్బ్ అవ్వకపోతే ఇంకా రేపు నుంచి నెక్స్ట్ 5 days 6 days ఇక్కడే ఉంటాను, కుమ్మేద్దాం, అంత నీట్గా చూపిస్తాను. ఓన్లీ థింగ్ ఈస్ దీన్ని ప్రాపర్గా చూడాలంటే కార్ తీసుకొని తిరిగితే బాగుంటుంది. బట్ ఒక్కని వచ్చి నేను కార్ తీసుకొని తిరుగుతా అంటే నా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. నేను కొన్ని కనుక్కొని చెప్తాను రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని. నలుగురు వచ్చి కార్ తీసుకొని తిరగండి, బాగుంటుంది ప్లీజ్. ఓకేనా? ఈ వీడియోలో అయితే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదు. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. ఇప్పుడు చూడండి నైట్ 11:15 ఇంకా అట్లా ఉంది వెళ్తురు.